రోటరీ మిత్రులందరూ కూడా నమస్కారం. మనకి జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. అంటే నెసెసిటీ ఆఫ్ ది బ్లడ్ డొనేషన్ ఎందుకు వస్తుందంటే, బ్లడ్ మాత్రం మన శరీరంలోనే తయారవుతుంది. అది మన శరీరంలో కూడా బోన్ మ్యారోలో తయారవుతుంది. మనకి ఎప్పుడు కూడా 1% ఆఫ్ ది సెల్స్ మూలంగానే, బోన్ మ్యారోలో తయారైన సెల్స్ మూలంగానే మన యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటాము. 1% ఆఫ్ ది సెల్స్ చనిపోతుంటాయి. సో 1% పుడతా ఉంటే 1% చనిపోతుంటాయి కాబట్టి ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మన పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఎవరికైనా సరే చనిపోయే కణాలు ఎక్కువ ఉన్నా, తయారయ్యే కణాలు తక్కువ ఉన్నా సరే మనకి రక్తహీనత కనబడుతుంది. వాళ్ళందరికీ కూడా మనం బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి మనకు వస్తుందన్నమాట. ఎక్కువ శాతం మనకి హార్ట్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళకి, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళకి, అలాగే డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి, యాక్సిడెంట్స్ అవుతున్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ మదర్స్ పోస్ట్ డెలివరీ అయిన తర్వాత ఎనిమియా ఉన్న వాళ్ళకి, ఇలాగ మ్యాక్సిమం సర్జరీస్ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. మనకి మన ప్రతి ఏ ఏరియాలో అయితే 1% పీపుల్ రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తే మనకి సరిపోయినంత యూనిట్స్ ప్రతి బ్లడ్ బ్యాంక్లో కూడా సరిపోతాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన విజయనగరం జిల్లాలో, మనకి విజయనగరం టౌన్లో 3 లక్షల మంది జనాభా ఉన్నారు. దాంట్లోనేమో రక్తం ఇచ్చే వాళ్ళ శాతం మనం ఒక 2 లక్షలు అనుకుంటే అందాక, ఆ 2 లక్షల మందిలో 1% అంటే 20,000 మంది. సో 20,000 మంది పాపులేషను మనకి బ్లడ్ డొనేట్ చేస్తే సఫిషియెంట్గా మన రిక్వైర్మెంట్, మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి 15,000 నుంచి 20,000 రిక్వైర్మెంట్ బ్లడ్ ప్రతి సంవత్సరం మనకు అవసరం పడుతుంది అనమాట. సో ప్రతి మెంబరు వాళ్ళ స్నేహితుల్ని, అలాగే ప్రతి రొటేరియన్ ఎవరైతే ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.